హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో ఇదివరకు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలు పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందారో వారందరికీ కూడా ఈ జూలై నెల నుంచే తెలంగాణలో కొత్త చేయూత ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటి వరకు ఎవరైతే 2000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4016 రూపాయలు, ఇక ఇప్పటి వరకు ఎవరైతే 4000 రూపాయలు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా 6016 రూపాయల కొత్త చేయూత ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్స్ అనేది చేయనుంది అన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు కూడా ఇంకా ఎప్పుడు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని అయితే ఎదురు చూడడం అయితే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు, ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు జమ చేసే అవకాశాలు ఉన్నాయి లేవా అన్న పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణలో మహిళలకు వచ్చేసి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇక మరి మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం సమాచారాన్ని. సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజులుగానో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలక అప్డేట్స్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో 11 నుంచి 12 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ జూలై నెల చివరి వరకు దీనిపైన అప్డేట్ అనేది రానుంది. అటు తర్వాత ఆగస్టు నెల నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కూడా ఇంకా ఈ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు, కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇటు మహిళలకు అందరికీ 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను త్వరలోనే అయితే రిలీజ్ చేయనున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి దాదాపు ఇంకా ఈ 2 కొత్త పథకాలను రిలీజ్ చేసేసరికి 2 నుంచి 3 నెలల సమయం అనేది పట్టొచ్చని ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఇక ఈ జూలై నెల చివరి ఆఖరిలోనైతే మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక తిరిగి అవి కూడా పాత పెన్షన్ డబ్బులే మనకి చాలా వరకు జమ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు కూడా గమనించవచ్చు. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.